నయీంతో రాజకీయ నేతలకు లింకులున్నాయన్న వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నవి. కానీ ఇప్పుడు ఒక్కొక్కరి పేర్లు బయట పడుతుండడం కలకలం రేపుతోంది. ఇంతకు ముందే ఇద్దరు ఎమ్మెల్సీలతో నయీంకు సంబంధాలున్నాయన్న వార్తలు రాజకీయ దుమారాన్ని రేపితే ఇప్పుడు ఓ ఎమ్మెల్యేతో గ్యాంగ్స్టర్కు లింక్ ఉందన్న కొత్త ఆరోపణలు పొలిటికల్ హీట్ పెంచాయి. ఇక మరో నేతపై ఎఫ్ఐఆర్ నమోదవడం పార్టీలను ఉలిక్కిపడేలా చేస్తోంది. నయీం ఎన్కౌంటర్ జరిగి నెల కావస్తోంది. ఇంకా నయీం వార్తల్లోనే ఉన్నాడు. తవ్విన కొద్దీ బయటపడుతున్నాయి అతని పాపాలు. ఎక్కడెక్కడో బయటపడుతున్నాయి నయీం లింకులు. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి నయీంతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు రాజకీయ దుమారానికి కారణం. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేసిన ఆరోపణలు ఇవి. నాగిరెడ్డికి ఫిర్యాదు చేసినాక శ్రీహరి ఎవడో తెలియడంటున్నోనికి శ్రీహరి ద్వారానే నీ కొడుకు నువ్వు ఈ డాక్యుమెంట్లు ఉన్న తర్వాత ఎందుకు వీరిని అరెస్ట్ చేయలేదని ప్రెస్ పెట్టి చెప్పడం జరిగింది. ప్రెస్లో నేను చాలా క్లియర్ గా చెప్పాను. శ్రీహరిని అరెస్ట్ చేసినప్పుడు కిషన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇంత పూర్తిగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్న తర్వాత ఒకే డాక్యుమెంట్ లో మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆదిపట్లలో తన కొడుకు పేరు మీద ఎకరం భూమి కొన్నాడు. ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లలో నయీం అనుచరుడైన శ్రీహరిది సాక్షి సంతకం ఉంది. నయీంతో ఎమ్మెల్యేకు సంబంధాలున్నాయనడానికి ఎంతకు మించిన ప్రూఫ్ ఇంకేం కావాలన్నది మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపణ. అంతేకాదు, ఆదిపట్లలో నయీం అనుచరుడు శ్రీహరితో కలిసి 150 కోట్ల విలువైన భూమిని కబ్జా చేశాడని ఆరోపించారు రంగారెడ్డి. ఒక దొంగతోని మాట్లాడితే నాకు కూడా ఈ రౌడీలతోని గుండాలతోని ఈ మాఫియాలతోని మాట్లాడేటువంటి మనిషితో మాట్లాడడం నాకు కూడా ఇష్టం లేదు. ఎన్నో సందర్భాల్లో టీవీలలో చెప్పా, ప్రెస్లో చెప్పా, ఈయన ఒక మాఫియాగా తయారయ్యాడని చెప్పా. కానీ నయీంతో సంబంధం ఉంది అని నేను ముందు ఎందుకు ఈ రోజు చెప్పలేదు, ఆ రోజు చెప్పలేదు అంటే, నాకు ఇలాంటి ఆధారం వస్తే నాలాంటి బాధ్యత కలిగిన వ్యక్తి ఆధారాలతో సహా చెప్పడం అది కరెక్ట్. డాక్యుమెంట్లను సాక్ష్యంగా చూపిస్తూ రంగారెడ్డి చేసిన ఆరోపణలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. తన కొడుకు పేరుతో ఆదిపట్లలో ఎకరం భూమి ఉన్న మాట వాస్తవమేనంటున్నారు కిషన్ రెడ్డి. అయితే నయీంతో సంబంధాలను మాత్రం ఖండిస్తున్నారు. నయీంతో తనకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో దెబ్బతీసేందుకే అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రిజిస్ట్రేషన్ ఎవరు చేశాడు, ఏం చేశాడు అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలా. ఒకవేళ శ్రీహరి గిట్ట మాకిట రిజిస్ట్రేషన్ చేస్తే నేను రెడీ అండి. వాడిని చూపెట్టమనండి ఆ డాక్యుమెంట్ను. ఏదో ఫేక్ గా పేపర్ చూపించి మేము అందరికీ మాయ మాటలు చెప్పి వాడు నేను శ్రీహరి డాక్యుమెంట్ ఉన్నది అనేది. శ్రీహరి ఒకవేళ మాకు మంచి ఇన్ఫ్రాకు చేసినట్టయితే నేను ఒప్పుకోవడానికి రెడీ అండి. 1 ఎకర్లు కానీ 1 ఇంచ్ కానీ మాకు చేసింది 2 మహిళలు. అంతకుముందు ఉన్నటువంటి డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్ ఒక ఎంపీటీసీ కాంగ్రెస్ అతనే. ఇద్దరు నేతల మధ్య మాటల తోటాలు పేలి బహిరంగ చర్చకు సవాల్ విసురుకునే వరకు వచ్చింది పరిస్థితి. సోమవారం మధ్యాహ్నం ఇబ్రహీంపట్నంలోని స్థానిక డాగ్ హౌస్ కు కిషన్ రెడ్డి తన అనుచరులతో చేరుకున్నారు. అయితే అక్కడికి మల్రెడ్డి రాకపోవడంతో కిషన్ రెడ్డి మండిపడ్డారు. అయితే క్రిమినల్స్ తో మాట్లాడటం ఇష్టం లేనందువల్లే తాను చర్చకు రాలేదన్నారు మల్రెడ్డి. మంచిరెడ్డిని అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు బయటపడతాయన్నారు. ఈ వివాదం ఎక్కడికి చేరుతుందన్నది పొలిటికల్ పార్టీలో సస్పెన్స్ గా మారింది. ఇదిలా ఉంటే మరో టీఆర్ఎస్ నేతపై సిట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నల్గొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ యూత్ లీడర్ చింతా వెంకటేశ్వరరెడ్డికి నయీంతో సంబంధాలున్నాయని గుర్తించింది సిట్. నయీం అనుచరులైన పాసం శ్రీను, షకీల్, శేషన్నలపై పీడీ యాక్ట్ కేసులు పెట్టకుండా వెంకటేశ్వరరెడ్డి అడ్డుకున్నాడని సిట్ విచారణలో తేలింది. చింతా వెంకటేశ్వరరెడ్డి ఓ ఐఏఎస్ అధికారి బంధువు. సదరు ఐఏఎస్ నల్గొండ కలెక్టర్ గా పనిచేసినప్పుడు నయీం అనుచరులపై పీడీ యాక్ట్ కేసులు నమోదవకుండా వెంకటేశ్వరరెడ్డి చక్రం తిప్పాడని సిట్ విచారణలో బయటపడింది. ఇందుకు బదులుగా నయీం 10 నుంచి బాగానే లబ్ధి పొందాడని గుర్తించింది. అయితే ఈ లీడర్ బంధువైన కలెక్టర్ బదిలీ అయి ఆ పోస్టులోకి వేరే ఐఏఎస్ రావడంతో పీడీ యాక్ట్ కింద నయీం అనుచరులు బుక్ అయ్యారు. నయీం గ్యాంగ్ తో సంబంధం ఉన్న టీఆర్ఎస్ లీడర్ వెంకటేశ్వరరెడ్డిని త్వరలో సిట్ విచారించనుంది. నల్గొండ జిల్లా భువనగిరిలో అన్ని శాఖల అధికారులను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు నయీం. చెప్పినట్టు విన్న వాళ్లకు నజరానాలు ఇచ్చి ఎదురు తిరిగిన వాళ్లను భయపెట్టి ఆఫీసర్లను కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఆ అధికారులతో భువనగిరి ప్రాంతంలో సమాంతర పాలనను సాగించాడు. 3 రోజుల పోలీస్ కస్టడీలో నయీం ప్రధాన అనుచరుడు పాసం శ్రీను పోసగుచ్చినట్లు అన్ని వివరాలు చెప్పేశాడు. దీంతో నయీం నజరానాలు పొందిన అధికారులతో పాటు గ్యాంగ్స్టర్ ను ఆశ్రయించి పనులు చేయించుకున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. పాసన్ సీను నయీం ప్రధాన అనుచరుల్లో ఒకడు.
3 రోజుల కస్టడీలో పాసం సీను చాలా ఆసక్తికర విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. జిల్లాలో నయీంతో దోస్తీ చేసిన రాజకీయ నాయకులు, అధికారుల చిట్టాను బయటపెట్టాడని సమాచారం. నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన 2 రాజకీయ నాయకుల పేర్లను పాసం సీను వెల్లడించినట్టు తెలుస్తోంది. మిర్యాలగూడలో కొన్ని భూములకు సంబంధించిన సెటిల్మెంట్స్ లో అధికార ప్రతిపక్ష నాయకులు పాసం సీను అతని అనుచరులతో కలిసి పనులు చేయించుకున్నట్టు తెలుస్తోంది. గతంలో భువనగిరి ప్రాంతంలో పనిచేసిన పోలీసు అధికారులు నయీం అనుచరులకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి దందాల్లో భాగస్వాములయ్యారు. భువనగిరికి చెందిన రాజకీయ నాయకులు నయీంతో రియల్ వ్యాపారం చేశారని తెలుస్తోంది. బెదిరించి తక్కువ ధరకు భూములు కొనేందుకు నయీం అనుచరుల సాయం తీసుకున్నారని సమాచారం. బీబీనగర్ ప్రాంతంలో ఓ నాయకుడి ఆధ్వర్యంలో 24 ఎకరాల భూమి సెటిల్మెంట్లో నయీం గ్యాంగ్ పాత్ర ఉందని తేలింది. ఇప్పుడు ఆ నాయకుడి గురించి ఆరా తీస్తున్నారు పోలీసులు. గతంలో భువనగిరి ప్రాంతంలో పనిచేసిన పోలీసు అధికారులను కూడా సిట్ విచారించనున్నట్టు తెలుస్తోంది. భువనగిరి ప్రాంతంలో విధులు నిర్వహించే సమయంలో కొంతమంది పోలీసు అధికారులు నయీం గ్యాంగుకు అండగా ఉండి వారి నుంచి పెద్ద మొత్తంలో నజరానాలు తీసుకున్నట్టు కూడా పాసం సీను విచారణలో చెప్పాడంటున్నారు. నయీంతో నేరుగా సంబంధాలు ఉన్న పోలీసు అధికారుల పేర్లతో పాటు రాజకీయ నాయకుల పేర్లను కూడా సిట్ ముందు పాసం సీను వెల్లడించాడని సమాచారం. దీంతో నయీంతో సంబంధాలు ఉన్న వ్యక్తుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ అధికారితో పాటు జిల్లా కేంద్రానికి చెందిన 2 రాజకీయ నాయకులు, నకరేకల్ ప్రాంతానికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే, మిర్యాలగూడకు చెందిన 2 రాజకీయ నాయకుల పేర్లను కూడా పాసం సీను పోలీసులకు చెప్పాడని సమాచారం. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కూడా నయీం నుంచి పెద్ద మొత్తంలో నజరానాలు తీసుకున్నట్టు విచారణలో తేలింది. అయితే ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఓ చోట ఈ అక్రమాలు బయటపడాలి కదా, అలా ఎందుకు జరగలేదన్న డౌట్ రావచ్చు. కానీ అది నయీం సామ్రాజ్యం. బాధితులు స్థానిక పోలీసులకు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినా కొంతమంది పోలీస్ అధికారులు లైట్ తీసుకున్నారు. ఫిర్యాదుపై విచారణ జరపాల్సింది పోయి ఫిర్యాదుదారులనే చితకబాదిన సంఘటనలు ఉన్నాయి. అలాంటి బాధితులు ప్రస్తుతం సిట్ అధికారులను సంప్రదించి అప్పుడేం జరిగిందో వివరిస్తున్నారు. తాము ఫిర్యాదు చేస్తే భాయ్కి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇస్తావా, ఎన్ని గుండెల్రా నీకు అంటూ గొడ్డును బాదినట్టు బాదారని ఓ బాధితుడు సిట్కు వివరించాడట. ఈ ఘటనపైన సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ఎక్కడ చూసినా నయీంతో సంబంధాలపైనే చర్చ జరుగుతోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా నయీంతో సంబంధాలు ఉన్న పెద్ద మనుషులు తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు. కొంతమంది పోలీస్ అధికారులైతే తమ పేరు తెరపైకి ఎక్కడ వస్తుందోనన్న భయంతో అమాయకులను కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. నయీం కేసు పోలీసు అధికారులతో కూడా ముడిపడి ఉండటం వల్ల సిట్ అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందన్న చర్చ సామాన్యుల్లో జరుగుతోంది. తప్పు చేసిన వాడు ఎంతటి పోలీసైనా సమాజం ముందు దోషిగా నిలబెట్టాల్సిన బాధ్యత సిట్ పై ఉంది. ఫోకస్ బ్యాక్ టు ఫోకస్. 100 మంది అనుచరులను మెయింటైన్ చేసిన నయీం తన నీడను కూడా నమ్మేవాడు కాదంటారు. తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడన్న అనుమానం వస్తే చాలు అనుచరుడు అని కూడా చూడకుండా కిరాతకంగా చంపేవాడట. నిజంగానే అనుచరులు నయీంకు వ్యతిరేకంగా పనిచేశారా? నమ్మి కోట్ల రూపాయల ఆస్తులకు బినామీలుగా పెడితే అనుచరులే నమ్మక ద్రోహం చేశారా? నయీం అంటే ఏంటో ఇప్పుడిప్పుడే బయటి ప్రపంచానికి తెలుస్తోంది. నయీం బెదిరింపులు ఎలా ఉంటాయో కథలు కథలుగా తెలుసుకుంటున్నారు. వింటేనే ఒళ్ళు గగురు పొడిచేలా ఉన్నాయి గ్యాంగ్స్టర్ నేరాలు. అయితే ఇవన్నీ నయీం అనుచరులకు బాగా తెలుసు. ఇన్ని తెలుసు కూడా అనుచరులు నయీంను మోసం చేశారా? భాయ్నే ఎదిరించి ఈ లోకంలోనే లేకుండా పోయారా? సిట్ విచారణలో బయటపడుతున్న కొత్త విషయాలు. పాశం శ్రీను, శేషన్న, షకీల్ నయీం ప్రధాన అనుచరుడు. వీరి సాయంతోనే భూదందాలు సాగించాడు నయీం. సంపాదించిన దాంతో ఈ ముగ్గురు పెట్టుబడులు పెట్టారు. వీరి ఆగడాలు పెరిగిపోతుండటంతో కొన్ని నెలల క్రితమే నయీం ప్రధాన అనుచరుడైన పాశం శ్రీను, శేషన్న, షకీల్ పై పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టారు. అప్పటి నుంచి ఈ ముగ్గురు కనిపించకుండా పోయారు. ఊహించని రీతిలో షకీల్ ఘట్కేసర్ దగ్గర గుండెపోటుతో చనిపోయినట్లు నయీం మనుషుల ద్వారా బయటకు తెలిసింది. మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు కూడా చేసేశారు. అప్పటి నుంచి షకీల్ భార్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు షకీల్ మరణంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. షకీల్ను నయీం చంపి ఉంటాడన్నది పోలీసుల అనుమానం.
నయీంకు సంబంధించి 200 కోట్ల ఆస్తులు ఈ ముగ్గురి పేర్ల మీద ఉన్నాయి. వాటిని తన కుటుంబ సభ్యుల పేర్ల మీదకు ట్రాన్స్ఫర్ చేయాలని నయీం ముగ్గురు అనుచరులకు చెప్పాడు. అయితే ఈ ముగ్గురు ఒప్పుకోకుండా నయీంకే ఎదురు తిరిగారట. దీంతో నయీమే ముగ్గురిపై పీడీ యాక్ట్ను నమోదు చేయించాడని తెలుస్తోంది. పోలీసులు వీరి కోసం వేట కొనసాగిస్తున్న తరుణంలోనే షకీల్ చనిపోవడం అనుమానాలను బలపరుస్తోంది. మరోవైపు పాషం శ్రీను కూడా కరీంనగర్లోని ఓ లాడ్జిలో చనిపోయాడని కొద్ది రోజుల క్రితం ప్రచారం చేశారు. ఇది జరిగిన 2 రోజులకు పాషం శ్రీను డైరెక్ట్ గా వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. ఇది మొత్తం నయీం కుట్ర అని పోలీసులు అనుకుంటున్నారు. ప్రధాన అనుచరుడైనా సరే తన మాట వినకపోయినా ఎదురు తిరిగినా వారికి చావే గతి అంటున్నారు. ఇందుకు షకీల్ ఘటనే ఓ ఉదాహరణ అంటున్నారు పోలీసులు. నయీం ఎన్కౌంటర్ తర్వాత పాషం శ్రీనుకు ప్రాణహాని ఉందని పోలీసులు భావించారు. భువనగిరి జైలులో ఉన్న పాషంను వెంటనే వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. విచారణ కోసం కోర్టు అనుమతితో పాషం శ్రీను కస్టడీలోకి తీసుకున్నారు. ఇక పాషం ముఖ్య అనుచరులైన సోమన్న, లక్ష్మణ్, శ్రీనులను సిట్ అరెస్టు చేసింది. వీరి ఆగడాలపైన దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు పాషం శ్రీనుపై 7 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. చాలా వరకు బెదిరింపు కేసులు బుక్ అయ్యాయి. భువనగిరి, బీబీనగర్, యాదాద్రి, ఘట్కేసర్, వనస్థలిపురం, హయత్ నగర్ ప్రాంతాల్లో వెంచర్లు వేసిన 50 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులను పాషం శ్రీను అండ్ కో బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు. 5 ఎకరాల నుంచి 100 ఎకరాల వరకు వెంచర్లు వేసిన రియల్టర్లను బెదిరించారు. డబ్బుతో పాటు వెంచర్లలో వాటాలు తీసుకున్నారు. ఒక్కొక్కరి దగ్గర 50 లక్షల నుంచి 3 కోట్ల వరకు వసూలు చేశామని విచారణలో ఒప్పుకున్నాడు పాషం శ్రీను. ఈ గ్యాంగ్ బెదిరింపులు ఎదుర్కొన్న వ్యాపారులను సిట్ విచారిస్తోంది. అయితే అప్రూవర్ గా మారిపోయి నయీం దందాల చిట్టా బయటపెడతానని పాషం శ్రీను ఒప్పుకున్నాడన్న వార్తలు గ్యాంగ్స్టర్ సన్నిహితుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్. బ్యాక్ టు ఫోకస్. అనేక రూపాల్లో తన నేర సామ్రాజ్యాన్ని విస్తరింపజేసిన గ్యాంగ్స్టర్ నయీం నల్గొండ జిల్లా వ్యాప్తంగా అక్రమ ఆస్తులను సంపాదించుకున్నాడు. ప్లాట్లు, వ్యవసాయ భూములతో పాటు అనేక ఇళ్లను కూడా కబ్జా చేశాడు. కబ్జా చేసిన ఇళ్లను సెటిల్మెంట్లతో పాటు సేఫ్ జోన్లుగా ఉపయోగించుకునేవాడు. భువనగిరి ప్రాంతానికే పరిమితం కాకుండా నల్గొండ జిల్లా వ్యాప్తంగా తన అనుచర గణాన్ని పెంచుకున్నాడు నయీం. వారి సహాయంతో తన నేరాలకు కార్యరూపం దాల్చేవాడు. భువనగిరిలోనే బలవంతపు వసూళ్లు, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు చేసే నయీం గత 2 ఏళ్లుగా నల్గొండ జిల్లా కేంద్రానికి తన కార్యకలాపాలను విస్తరించాడు. సోదరి అస్మత్ సహాయంతో నల్గొండలో సెటిల్మెంట్లు, భూదందాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇక్కడ కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టాడు. అలాగే నల్గొండలో వినాయక ఉత్సవాలు నిర్వహించి తనదైన ముద్ర వెయ్యాలని బంధువుల ద్వారా నయీం ప్రయత్నించాడు. గత ఏడాది ప్రకాశం బజార్లో సోదరుడు అలీముద్దీన్ పేర వినాయక ఉత్సవాల్ని నిర్వహించాడు. దీంతో నల్గొండలో నయీం అనుచరులకు మరింత ధైర్యం పెరిగింది. ఇక నయీం పేరుతో అనేక సెటిల్మెంట్లు చేశారని, నల్గొండతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం 6 ఇళ్లు నయీం బినామీ పేర్ల మీద ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. అలాగే నల్గొండలో తన కోసం పనిచేస్తున్న వారికి నయీం బహుకరించిన 6 పల్సర్ బైకుల్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నయీంకు నల్గొండలో 4, పర్వతగిరిలో 1, కన్గల్లో 1 ఇల్లు ఉన్నట్లు తెలిసిందే. కన్గల్ మండలం పర్వతగిరిలో ఉన్న ఇంటికి నయీం తరచూ వచ్చి వెళ్లేవాడని, ఈ ఇంట్లో పలు సెటిల్మెంట్లు కూడా జరిగాయని అంటున్నారు పోలీసులు. సుమారు 700 గజాల్లో ఉన్న ఈ ఇంట్లో నయీం బంధువు మసూద్ ఉండేవాడు. అయితే గత 4 నెలల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయినట్లు స్థానికులు చెప్తున్నారు. ఇంట్లోనే ఉండేది. ఆయన నల్గొండలో చెల్లి షాప ఏదో పెట్టుకుండట, పోయి వస్తుండేది రోజు, అంతే. ఏం లేదు. ఏమైనా ఫ్యామిలీ ఉండేది కదా, వాళ్ళు ఉన్నప్పుడు అయితే ఏం లేదు, అలాంటిది ఏం లేదు. భార్య, 2 పిల్లలు, వాళ్ళమ్మ ఉండేది, అంతే. 4 నెలల క్రితం నయీం బంధువు మసూద్ ఇల్లు ఖాళీ చేసి వెళ్లడాన్ని, నయీం మరణం తర్వాత 2 సార్లు పోలీసులు ఇక్కడికి వచ్చినట్లు చెప్తున్నారు స్థానికులు. ఇంకొక ఆయన ముస్లిం అతను మసూద్ అని, ఆయన 1 సంవత్సరం లంక ఉన్నాడు. తర్వాత ఇప్పుడు 4 నెలల క్రితం నుంచి ఆయన వాళ్ళ అమ్మకు బాగాలని చెప్పేసి నల్గొండకి వెళ్ళిపోయారు, అంతే. 2 జీపులు వచ్చి, ఒకసారి ఒక జీప్ వచ్చింది, దాని నిండా వచ్చి పోలీసు వాళ్ళు ఒక వెనక మళ్ళీ వాళ్ళ ముసుగులు వేసుకొని కూర్చుని వాళ్ళు 2 వచ్చిర్రు, చూసిర్రు, ఆ పూట తిరిగిళ్ళు. మళ్ళీ 2 జీపులు వచ్చినాయి, పోలీసు వాళ్ళ జీపులు. 2 జీపులు వచ్చి ఇంట్లోకి పోయారు, ఇంట్లోకి పోయి చూసుకుంటూ మళ్ళీ పోయారు, అంతే. నల్గొండలో నయీం ఆస్తుల్ని చూస్తే ఇక్కడ పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు జరిగాయని తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా జిల్లా కేంద్రంలో ఉండే పోలీస్ బాసులకు వీటి గురించి సమాచారమే లేకుండా పోయింది అంటే పోలీస్ వ్యవస్థ ఎలా ఉందో అర్థమవుతోంది.
నయీం డ్యాన్స్ ఇంకా బయటపడుతున్నాయి. నల్గొండ జిల్లాలో నయీంకు చెందిన మరో డెన్ను గుర్తించింది సిట్. నల్గొండలో అక్రమాస్తులను సంపాదించుకున్న నయీం ఓ ఇంటిని కబ్జా చేసి డెన్గా మార్చుకున్నాడు. ఆ డెన్లో నయీం సాగించిన కార్యకలాపాలేంటో మా ప్రతినిధి సమీ వివరిస్తారు. గ్యాంగ్స్టర్ నయీం నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తన డెన్లను ఏర్పాటు చేసుకున్నాడు. బంధువుల పేరున ఉన్నటువంటి ఈ ఇళ్లలో అప్పుడప్పుడు వచ్చి తాను ఇక్కడ సెటిల్మెంట్లతో పాటు అర్ధరాత్రి సమయంలో పార్టీలను కూడా చేసుకుని వెళ్ళేవాడని చెప్పేసి తెలుస్తోంది. ప్రస్తుతం మనం కనగల్ మండలంలోని పర్వతగిరి పర్వతగిరి గ్రామంలోని ఈ ఇల్లు ఏదైతే ఉందో ఈ ఇంటిని తన బంధువులు నల్గొండ పట్టణానికి చెందిన సమీప బంధువుల పేర అంటే సెటిల్మెంట్లో అంటే ఇతర వ్యక్తికి సంబంధించిన ఇల్లు అయినప్పటికీ వీళ్ళు ఈ ఇంటిని కబ్జా చేసుకుని వాళ్ళు సమీప బంధువులను ఇక్కడ ఉంచాడని చెప్పేసి నయీం ఇక్కడ ఉంచాడని చెప్పేసి తెలుస్తా ఉంది. అతని దగ్గర బలవంతంగా ఈ ఇంటి ఓనర్ దగ్గర బలవంతంగా లాక్కుని ఈ ఇంటిని కబ్జా కూడా చేసినట్టు కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న సమాచారం. మొత్తానికి పర్వతగిరి గ్రామంలో ఉన్నటువంటి ఈ ఇంట్లోనే సమీప బంధువులు ఎవరైతే ఉన్నారో నల్గొండ పట్టణానికి చెందిన కొంతమంది ఫ్యామిలీ కూడా ఇక్కడ ఈ ఇంట్లో వచ్చి కొంతకాలం సుమారు 6 నెలల పాటు ఉండిపోయిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ సమయంలో ఈ ఇంటికి కూడా ఇక్కడికి కూడా నయీం పలు మార్లు వచ్చిపోయాడని చెప్పేసి పలు సెటిల్మెంట్ల నల్గొండ పట్టణానికి సంబంధించిన పలు సెటిల్మెంట్లను కూడా ఈ ఇంట్లోనే నిర్వహించాడని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. మనం ఇక్కడ చూడొచ్చు ఈ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఈ గ్రామ శివారులో ఉన్నటువంటి ఈ ఇంట్లో అర్ధరాత్రి సమయంలో పార్టీలు కూడా జరిగేవి అని చెప్పేసి అప్పుడప్పుడు డీజేల సౌండ్ కూడా పార్టీ చేసుకుంటున్నట్టు సప్పుడు కూడా వచ్చేదని చెప్పేసి స్థానికులు చెబుతున్న పరిస్థితి. పలు సెటిల్మెంట్లతో పాటు ఇక్కడ సీక్రెట్గా పార్టీలను ఫంక్షన్లను కూడా చిన్న ఫంక్షన్లను కూడా ఏర్పాటు చేసి జరుపుకునేందుకు నయీం ఇక్కడికి వచ్చేవాడని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే పోలీసులు సిట్ అధికారులు కూడా ఈ ఇంటిని కూడా పరిశీలించడం జరిగింది. ఇక్కడికి వచ్చి కూడా స్థానికులతో సమాచారం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ ఇల్లు ఎవరి పేరు ఉంది, ఇంట్లో ఎవరు ఉండేవాళ్ళని చెప్పేసి కూడా సమాచారాన్ని తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సిట్ అధికారులు కూడా ఈ ఇంటికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే సేకరించారని కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే నల్గొండ జిల్లా వ్యాప్తంగా నయీం ఇలాంటి పలు డెన్లను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సేఫ్ సైడ్గా ఏదన్నా ప్రమాదం ఉంది అని అనిపించినప్పుడు ఇట్లాంటి మారుమూల గ్రామాల్లో వచ్చి ఎవరికి తెలియని విధంగా వచ్చి ఇక్కడ తలదాచుకునే ప్రయత్నంలో భాగంగా కూడా ఈ ఇలాంటి డెన్లను ఏర్పాటు చేసుకున్నాడని చెప్పేసి కూడా మనకు అందుతున్న సమాచారం. మొత్తానికైతే ఈ బంధువుల పేర తీసుకున్నటువంటి బలవంతంగా లాక్కున్నటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అధికారులు స్వాధీనం చేసుకొని వాస్తవంగా ఎవరైతే యజమానులు ఉన్నారో వారికి ఆ యజమానులకు అప్పజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి బాధితులు కూడా కోరుతున్నారు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఇంటికి సంబంధించిన బాధితులు వారు కూడా అధికారులను సంప్రదించి వారికి సంబంధించిన పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పుడు కూడా అధికారులు కోరుతున్నారు. మొత్తానికైతే నల్గొండ పట్టణ చుట్టు ప్రాంతంలోనే సుమారు 4 ఇండ్లు ఇతని బినామీల పేర్ల నయీం బలవంతంగా సెటిల్మెంట్ల పేరుతో లాక్కున్నట్టు కూడా 4 ఇండ్లు ఉన్నట్టు కూడా నల్గొండ పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో 4 ఇండ్లు వ్యవసాయ భూములు కూడా ఇక్కడ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి ఇంకా సిట్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. నల్గొండ ప్రాంతంలో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారు కూడా బయటికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్టయితే మరిన్ని విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో పర్వతగిరి నుంచి సమీ NTV నల్గొండ.